గోవింద్ వల్లభ్ పంత్ అనుకుంటాను, అప్పుడు యూపీ ముఖ్యమంత్రి ఉండే. ఆ టైంలో ముఖ్యమంత్రులు కాదు, యాక్టివ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ పిలవచ్చు, ఎందుకంటే ఆ టైంలో ఈచ్ స్టేట్ హ్యాడ్ ఎ ప్రైమ్ మినిస్టర్. గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రికి యూపీకి యునైటెడ్ ప్రావిన్సెస్గా ఉన్నప్పుడు నెహ్రూ గారు ఆయన పిలిచి అయోధ్యలో ఉన్న ఇప్పుడున్న రామ్లల్లా ఐడల్ని తీసి సరయూ నదిలో పడేయమని చెప్పారు, ఒఫిషియలీ ఆన్ రికార్డ్, టు థ్రో ఇట్ ఇన్ టు ద సరయూ రివర్. అంత కోపం హిందువులు అంటే నెహ్రూకి అంత కోపం ఉండే, అక్కడ ఉండకూడదు, ఇది తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది ఆయనకి అప్పుడే తెలుసు, ఇది రాకూడదు బయటికి, సరయూ నదిలో పడేమంటే అప్పుడు గోవింద్ వల్లభ్ పంత్ అన్నారు, యూ డోంట్ నో వాట్ యూఆర్ ట్రయింగ్ టు డూ, నేను చేయను, మిమ్మల్ని చేయనియను, ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు వెరీ బిగ్ ప్రాబ్లం అని చెప్పారు. ఇదే యాటిట్యూడ్ రాహుల్ గాంధీ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు అంతే. ఆ రోజు సరయూ నదిలో పడేయమని చెప్పిన ఈ రామ్లల్లా ఐడల్స్, మిగతా ఐడల్స్ అక్కడ ఉన్నది విగ్రహాలని పడేయమని చెప్పిన మనుషులు ఇవాళ అదే యాటిట్యూడ్ తెస్తున్నారు.